ఇవాళ నేను రెడ్ రైస్ ఉపయోగించుకుని పెసరట్టు వేస్తున్నాను. 2 గ్లాసుల పెసలకి హాఫ్ గ్లాస్ ఏమో రెడ్ రైస్ నానబెట్టుకోవాలి. ఇవి 4 అవర్స్ నానాలి. ఇప్పుడు దీంట్లోకి 1 ఇంచు అల్లం ముక్క వేసుకుని రెండింటిని పిండి పట్టుకుందాము. ఇలా రెండింటిని పిండి చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఉప్మా కూడా చేసుకున్నాను. ఇప్పుడు పెసరట్టు కింద వేసుకుని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, జీలకర్ర వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను నేతితో కాలుస్తున్నాను అనమాట పెసరట్టుని. మనం మామూలుగా అయితే వైట్ రైస్ వేసుకుంటాం కొంచెం, అలాగే కాకుండా నేను దీంట్లో రెడ్ రైస్ వేసాను. రెడ్ రైస్ అనేది హెల్త్ ప్రకారం కూడా మంచిదని రెడ్ రైస్ వాడాను. ఇలా ఎగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఉప్మాని ఇలా మధ్యలో పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవడమే, అంతే. ఎంతో టేస్టీ అయిన ఉప్మా పెసరట్టు రెడీ అయిపోయింది. దీంట్లో పచ్చిశనగపప్పు చట్నీ అలాగే అల్లం చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.